దాంతో పాటు ఎంఐఎం పోటీ చేయకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీ ప్లస్ పాయింట్. ఎందుకంటే గతంలో ఎంఐఎం అభ్యర్థిగా ఇదే నవీన్ యాదవ్ 55,000 ఓట్ల పైగా సంపాదించుకున్నారు కనుక రెండో స్థానం నిలిచారు. మాగంటి గోపినాథ్ తోని పోటీ చేసినప్పుడు ఎంఐఎం తరఫున రెండో స్థానంలో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ 3-4 స్థానాలు ఉన్నాయి. అట్లా చూసుకుంటే ఎంఐఎం పార్టీ ఓట్లన్నీ ఇటే ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు, కానీ ఎంఐఎం కాంగ్రెస్ రెండు కూడా మిత్రపక్షాలుగా ఇప్పుడు ఎంఐఎం పోటీ చేయడం లేదు కనుక 115,000 ముస్లిం ఓట్లు అక్కడ ఉన్నాయి. 115,000 ఓట్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ 1/3 ఓట్లు, అంటే 30% పైగా ఓట్లు ఈ ముస్లింలే ఉన్నాయి కనుక వాళ్ళ ఓట్లు, స్లమ్ ఏరియాలలో ముఖ్యంగా పేదలవాడలో ఉన్న ఓట్లు పేదలే ఉన్నాయి. ఇవన్నీ కలగలిపితే కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ పాయింట్ ఉండే అవకాశం ఉంది. కానీ అటు పక్కన బీఆర్ఎస్ కూడా 2 ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు వీళ్ళకేమో అభ్యర్థి గట్టివాడున్నాడు, బీసీ ఉన్నాడు, అట్లాగే ఎంఐఎం పార్టీ పోటీ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీకి ఒకే ప్లస్ ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ఉన్న వీక్నెసెస్ అటు ఉపయోగించుకునే ప్రయత్నం ఉంటుంది బీఆర్ఎస్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి సిట్టింగ్ సీటు వాడిది. గతంలో మాగంటి గోపినాథ్ గారు వరుసగా 3 సార్లు గెలిచిన వాడు ఉన్నాడు. ఆయన భార్య తీర్చేసుకు మాగంటి గోపినాథ్ గారి భార్య సునీత పోటీ చేస్తున్నారు. సానుభూతి పౌరులు ఇచ్చొచ్చు, అంటే సానుభూతి మన కంటోన్మెంట్ లో పనిచేయలేదు కదా. దానికి కారణం ఏంటంటే అక్కడ సానుభూతి పనిచేయకపోవడానికి ఆ చనిపోయిన లాస్య కొత్త అమ్మాయి మొట్టమొదటిసారి గెలిచింది. ఆమెకు రాజకీయ పలుకుబడి పెద్దగా లేదు, తర్వాత పనిచేయలేదు. రెండోది అప్పటికి కాంగ్రెస్ పార్టీ గెలిచి 6 నెలలు కూడా కాలేదు కనుక అప్పటికి ఏమైందంటే మన బీఆర్ఎస్ గెలిచి ఆ సీట్లో 6 నెలలు కూడా కాలేదు కనుక కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే బాగుంటుంది. ఉప ఎన్నిక కదా, అధికార పార్టీ వైపు పోతే బాగుంటుంది, ప్రజల మూడు ఉన్నది, దానివల్ల అక్కడ వాళ్ళ సీట్ పోయింది. కానీ ఇప్పుడు అట్లా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు మనకు బాకీ కార్డును రిలీజ్ చేశారు. పెన్షన్ 2,000 4,000 చేస్తామని చేయలేదని, షాదీ ముబారక్ అట్లాగే కళ్యాణ లక్ష్మి పెంచలేదని, ఇట్లా వాళ్ళ హామీలన్నీ పూర్తి చేస్తున్నారు. దాంతో పాటు దానికి వ్యతిరేకంగా వీళ్ళు ధోకా కార్డు కూడా చేశారు. అంటే చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన పాలిచ్చిందని సామెత. ఎట్లాగో వాళ్ళ అధికారం లేరు, వాళ్ళ అవినీతి అహంకారాలను చూసి ప్రజలు ఓట్లు లేకుండా పక్కన పెట్టారు. 39 సీట్లు ఇచ్చినా సరే అధికారానికి దూరంగా ఉంచారు బీఆర్ఎస్ పార్టీని. అటువంటి అప్పుడు ధోకా కార్డు పనిచేస్తుందా? దిగిపోయిన పంచాంగం వాళ్ళ చేతిలో అధికారం లేదు, వాళ్ళ ఆస్తి లేదు కనుక వాళ్ళు ఇప్పుడు ఇవ్వలేరు కదా. ఇవ్వని వాళ్ళ మీద మీరు ఆరోపణ చేసినా పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు అనుకున్నా. అందుకని ఇక్కడికి వచ్చే కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం పడ్డదని బాకీ కార్డు ప్రభావం చాలా పడ్డది. నేనైతే ఈ మధ్య 2 సార్లు ఉన్నాను మీద టీవీ ఛానల్కి వెళ్ళినప్పుడు ఆటో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే సందర్భం చూస్తే ఒకసారి బాకీ కార్డు ప్రభావం జరుగుతుంది, బాగానే పడుతుంది. ధోకా కార్డు కంటే రెండు వీళ్ళు విడుదల చేశారు, వాళ్ళు విడుదల చేశారు. కానీ ప్రజల దగ్గర పోయేవరకల్లా వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకేమొస్తుంది అని ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తారా, లేకపోతే కేసీఆర్ వస్తారా ప్రచారానికి, ఇదంతా పక్కన పెడితే ఈ 2 ఏళ్ళుగా మాకేం జరిగింది, 22 నెలలు అయిపోయింది, 23 నెలలు ప్రవేశించడం, ఇంకో 2 ఏళ్ళు పూర్తిగా వస్తాయి ప్రభుత్వం. కనుక సామాన్య ప్రజలు ఏం ఆలోచిస్తారు, తమకి ఏం జరిగింది, తమకి ఏమొచ్చిందని ఆలోచన చేస్తారు. ఉదాహరణకు గురజాడ అప్పారావు గారు కన్యాశుల్క నాటకంలో పోలీస్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతుందని అడుగుతాడు గట్కామెంట్ గిరీష్ అని. కానిస్టేబుల్ కును మన స్వాతంత్రానికి సంబంధం అని విసుక్కుంటాడు గిరీష్ అనే పాత్ర. కానీ ఎట్లా అంటే అంటే విజయనగరం రైల్వే స్టేషన్ లో బగ్గి ఆర్పడానికి 6 పైసలు లంచం తీసుకుంటారు కానిస్టేబుల్, కానీ కానిస్టేబుల్ పోవాలనుకుంటారు. ఇక్కడ అంతే. ఈ పార్టీల మధ్య పోటీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు వస్తారా, కేసీఆర్ గారు వస్తారా, దానికంటే మాకు అందాల్సినవి అందుతున్నాయా లేవా, మౌలిక వసతులు సరిగ్గా ఉన్నాయా లేవా, మంచినీళ్ళు వస్తున్నాయా, మరుగుదొడ్లు సరిగ్గా ఉన్నాయా, వీధి లైట్లు సరిగ్గా వెలుగుతున్నాయా, ఇవే కదా వాళ్ళ ప్రాబ్లమ్స్. వీటి గురించే ప్రజలు ఆలోచిస్తారు తప్ప పై రాజకీయాలు ఆలోచించారు. ఎవరు ఆలోచన చేస్తారు పై రాజకీయాలు అంటే పార్టీ కార్యకర్తలు కానీ, లేకపోతే బాగా డబ్బున్నోళ్ళు కానీ, లేకపోతే విద్యావంతులు ఆలోచన చేస్తారు. కానీ పేద ప్రజలు తమకు ప్రభుత్వం ఏం చేసింది అని ఆలోచన చేస్తారు. కానీ బీఆర్ఎస్ బలమైంది ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకతను వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అదే చేసింది కదా. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ వీళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు 2 ఏళ్ల వైఫల్యాన్ని వీళ్ళు ఎండగడుతున్నారు. వాళ్ళు వీళ్ళు సమానమే అనే మాట కాదు, కానీ మొత్తం మీద 2 ఏళ్ల వైఫల్యం కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా హామీల అమలు విషయంలో వెంటాడుతున్నాయి కనుక ఇది వీళ్లకు డిసడ్వాంటేజ్, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్. అందుకని ఇప్పుడు 2వ సంగతి కూడా చెప్తాను నేను. బీజేపీ మూడో పార్టీగా ఉన్నది. బీజేపీ అడ్వాంటేజ్ ఏంటంటే ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ ఓటర్లను పోటీయడం. గతంలో కూడా జరిగింది అదే. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే బీజేపీ ఎంత ఓటు షేర్ తీసుకుంటుంది అనే దాన్ని బట్టే మనకు దీనిలో గెలుపోవటంలు ఉంటాయి. గతంలో కూడా మనకు కాంగ్రెస్ పార్టీ బలపడి బీజేపీ కొంచెం వెనక్కిపోవడం వల్ల బీఆర్ఎస్ బీజేపీ మధ్యన బీజేపీ బీఆర్ఎస్ ఓట్లు చాలా వరకు చీల్చుకున్నాయి.
దానివల్ల కూడా ఒక రకంగా చెప్పండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కారణమైంది. ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ రాజశేఖర్ గారు ఒకవేళ బీజేపీ కనుక బీఆర్ఎస్ ఓట్లను చీల్చుకునే ప్రయత్నం చేస్తే, హిందూ ఓట్లను ముఖ్యంగా చీల్చుకునే ప్రయత్నం చేస్తే అది బీఆర్ఎస్ కు నష్టం అవుతుంది. అట్లానే కాంగ్రెస్ నష్టం కాదా అంటే కాంగ్రెస్ కూడా నష్టం అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే ఇద్దరి మధ్యన పోటాపోటీలో బీజేపీ ఓట్లు మొత్తం ఓట్ షేర్ ఎంత తీసుకుంటుంది దాన్ని బట్టి ఇద్దరి గెలుపు ఓటంలో ఆధారపడి ఉంటారు. మొన్నటిదాకా 16,000 మెజార్టీతో గెలిచిన ఒక్క మాట సార్ 16,000 మెజార్టీతో గెలిచిన మనం మాగంటి గోపినాథ్ వ్యతిరేకంగా ఇప్పుడు వీళ్ళు రెండు పార్టీలు ముందుకు వచ్చి ఏ పార్టీ ఓట్లు ఎవరు గెలుచుకుంటారనే దాన్ని బట్టి ఈ మన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ మధ్యన మాత్రం ఒక 5 నుంచి 10,000 ఓట్ల తేడా. అంటే ఎవరు గెలిచినా 10,000 ఓట్లు దాటాయి, ఎవరు ఓడినా కూడా 5,000 10,000 ఓట్ల తేడాతో పడిపోతారు. ఈ మూడు పార్టీల మధ్యన పెద్ద ముమ్మరంగా పోరు జరుగుతుంది. ఈ పోరులో ఇవన్నీ పనిచేస్తాయి, నేను చెప్పినవన్నీ స్థానికంగా పనిచేస్తాయి. అట్లాగే ఓటర్ లిస్ట్ లో ఉన్న పేద ప్రజలు మనకు వస్తారు, ముస్లింల ఓట్లు పనిచేస్తాయి. ఈ రాజకీయాలన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా. కనుక ఇవాళ రేపటి 14 నాడు 18 ఏళ్ళ ముందు మనం ఇప్పుడే చెప్పలేం, ఏ చిన్న సంఘటన జరిగినా మొత్తం ఇటు అటు టర్న్ కావచ్చు. కనుక హోరాహోరీ